దేవునికి స్తోత్రం అండి. ఈ గ్రామ ప్రజలందరికీ దేవుని పేరిట మా వందనాలండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, సాటైనా తీరైనా దేవుడు లేవులో. వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, సాటైనా వీటైనా దేవుడు లేరులలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో ఏమైపోదును, తన చేతుతో దెయ్యాలు విలవిలలాడును. తన చేతిలో రోగాలు నయమైపోవును, తన చూపుతో దెయ్యాలు విలవిలలాడును. మాటతో శాసించినవాడు, తన మాటతో శాసించినవాడు. నీటిపై నీటిగా నడిచిన వాడతడు, నీటిపై జీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామాన్ని బట్టి ఈ గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలండి. మరి ఈ గ్రామాన్ని ప్రేమించి ఆయన మాటలు మీకు తెలియచేయాలని మేము మీ మధ్యలోకి రావడం జరిగిందండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉందండి. మరి ఎంత ప్రేమిస్తున్నాడంటే దానికి ఒక కొలతలు లేవండి. మరి దేవుడు లోకాన్ని ఎంతో ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమకు మనము కొలతలు వేయలేని వారు. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ కొంత మట్టుకే ఉంటుంది, బిడ్డల ప్రేమ కొంత మట్టుగా ఉంటుంది. ఏ ప్రేమైనా సరే ఒక మనిషిని బట్టి ఒక మనిషి ఏదో ఆశించే ప్రేమనండి. అది తల్లి ప్రేమైనా అలాగ ఉంటుంది, భార్య భర్తల ప్రేమైనా అలాగ ఉంటుంది, సహోదరుల ప్రేమైనా అలాగ ఉంటుంది, స్నేహితుల ప్రేమైనా అలాగే ఉంటుంది. కానీ మనల్ని అందరినీ సృష్టించిన వాని ప్రేమ మరి కొలతలు లేని ప్రేమ అండి, అవధులు లేని ప్రేమ. ఆ ప్రేమకు మరి ఎత్తు పొడవు లోతు మనము చెప్పలేమండి. అందుకే దేవాది దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రజలను రక్షించాలని మొదటిగా వచ్చిన మానవుడు పాపములో పడిపోయాడు. ఆ పాపములో పడిపోయిన మానవుని నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపమే ఏలుబడి చేస్తూ ఉందండి. ఈ పాపంలో నులిగిపోయిన ఈ మనుషుల్ని రక్షించాలని తన ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మరి ఈ లోకానికి పంపించడం జరిగిందండి. అది 2024 సంవత్సరాలకు పూర్వమే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మరి 3.5 సంవత్సరాలు ఆయన తండ్రి ప్రేమ ఎలాంటిదో అన్నది మరి ఆయన చూపించడం జరిగిందండి. అలాగే యేసు ప్రభు జీవించిన కాలములో తండ్రి గురించి చెబుతూ సమాజ మందిరంలో ఆయన నిలబడి మాట్లాడుచుండగా
అనేక మంది వచ్చి దేవుని స్తుతించడము, ఆయన చెప్పుచున్న మాటలు వినడము, మరి మనుషులు ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలాగా మరి జీవిస్తే దేవుని యొద్దకు వెళతామో ఆ మార్గం ఏంటో అన్న చెబుతున్న మాటలను బట్టి చాలా మంది చాలా రకాలుగా యేసు ప్రభు జీవిస్తున్న సమయంలో, మాట్లాడుతున్న సమయంలో వచ్చి ప్రభు యొద్ద వినేవారండి. అలాగే వింటున్న సమయంలో ఒక సమాజ మందిరములో అనేక మంది కూర్చుని ఆయన మాటలు వింటూ ఉన్నారండి. వింటున్న సమయంలో ఒకానొక కుమార్తె 18 ఏండ్ల నుండి ఎంతో దురాత్మ పట్టి నడుము వంగిపోయి బలహీనమైన పరిస్థితిలో ఉన్న కుమార్తెను మరి ఎంతగానో తన చిన్నతనము నుంచి కూడా 18 సంవత్సరాలు కూడా ఆమె ఎంతో బలహీనమైన పరిస్థితుల్లో నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి ఆ గ్రామంలోనికి మరి ప్రభు వచ్చారని అనేక రీతులుగా యేసు ప్రభు గురించి తెలుసుకున్న ఆ యొక్క స్త్రీ మరి నేను కూడా వెళ్ళాలని ఆ సమాజ మందిరంలోనికి, ఆ మనుషుల మధ్యలోనికి వెళ్ళడం జరిగిందండి. అంతమంది జనాంగము ఉంటున్న ఆ యొక్క స్థలాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క చూపు వచ్చిన ఆ బలహీనాత్మ, దురాత్మ పట్టిన 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయిన స్త్రీతో మరి ఈయన కళ్ళు ఆమె మీద పడటం జరిగింది. జరగగానే చెబుతున్న మాటలను బట్టి ఆమె ఎంతగానో విశ్వసిస్తుంది. అప్పుడు ప్రభువు మరి లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్న ప్రభువు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి. మరి కులము లేదు, మతము లేదండి, వర్గ భేదము లేదండి, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అలాగే ప్రేమిస్తూ ప్రభువు దగ్గరికి వచ్చిన అమ్మ అంటూ ఆ కుమార్తెని పిలవగానే ఆమె నడుము వంగిపోయిన ఆ స్త్రీ వెంటనే ప్రభు దగ్గరకు రావడం జరిగిందండి. జరగగానే ఆమె మరి ప్రభువును నువ్వు స్వస్థపడుతున్నావా అని అడుగుతున్నప్పుడు మరి ఆమెను ముట్టాడండి ఆయన ఆమెపై చేతులు ఉంచగానే ఆమె ఎంత మాత్రము నిలబడలేని ఆ స్త్రీ వెంటనే ప్రభు హస్తము తన పడగానే ప్రభు హస్తం తల మీద పడగానేనండి వెంటనే ఆమె స్వస్థత పడింది. వెంటనే నిలబడసాగిందండి. సాగుతూ కూడా ప్రభుని స్తుతిస్తుందండి, దేవుణ్ణి మహిమపరుస్తుందండి. ఆ యొక్క సమాజ మందిరంలో అనేకులు మరి అది చూసి ఆశ్చర్యపడిపోయారండి. మరి ఎంత బలహీనత, ఎప్పుడు ఆవిడ పుట్టినది మొదలుకొని ఎప్పుడు నడవలేని పరిస్థితి, మరి నడుము వంగిపోయిన పరిస్థితులను చూసి ఆమెను చూసి చాలా మంది చాలాగా దేవుని స్తుతించారు. కొంతమంది అయితే వ్యతిరేకించారండి. అలాగే ప్రభువు ప్రతి ఒక్కరిని పిలుచుకుంటున్నాడండి. ఆమెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. ఆమె చక్కగా నడవడం జరిగింది, దేవుణ్ణి మహిమపరిచిందండి. వెంటనే ప్రభువు మరి అంటున్నాడు కదా, ఈమె కూడా అబ్రహాము కుమార్తె అంటున్నారండి. అలాగే ఎంతో మంది అనేక రీతిలుగా ఈ లోకంలో పాపం అనే వ్యాధి, మరి సమాధానం అనే లేని వ్యాధులు కుటుంబంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా మరి పీడింపబడుతూ ఉన్నారు. ప్రతి కుటుంబంలోని సమస్యలు ఉన్నవారేనండి, ప్రతి కుటుంబంలోనూ రోగాలతో నిండిపోయిన వారేనండి. ఎక్కడ చూసినా సమాధానాలు లేవు, ప్రేమలు లేవండి. ఆ ప్రేమ ఏదో ప్రేమ, ఆశించే ప్రేమ. కానీ మేము నమ్మిన దేవుడు యేసు ప్రభువులో ఎంతగానో ప్రేమ ఉంది కనుకనే ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాడండి. ఆ సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడండి. ఈ ప్రభుని మీరు తెలుసుకున కోరినట్లయితే మా మధ్యలో మరి సిస్టర్స్ ఉన్నారండి. మరి వారి దగ్గర కర్రపత్రాలు ఉన్నాయి. అవి మీరు చదివినట్లయితే మీకు ఆ ప్రభు గురించి తెలుస్తుంది. అలాగే మా మధ్యలో దైవజనులు ఉన్నారు, వారిని అడిగినా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకల్లా మరి సబ్ స్టేషన్ దగ్గర మరి క్రిస్మస్ ఆరాధన ఉంది. ఆ ప్రభు గురించి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోగలిగినట్లయితే ఆ స్థలం యొద్దకు వచ్చినట్లయితే ఆ నిజరక్షకు గురించి మీకు తెలియబడుతుందండి. 3 గంటల సమయానికి మరి ఈ గ్రామస్తులందరూ రావాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ప్రభువా ఈ గ్రామానికి నడిపించారు. అయ్యా ఇదిగో తండ్రి, ఎవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నావు తండ్రి నాయన. ఏ సమస్యలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్న, వ్యాధి బాధలతో ఉన్న, కష్ట నష్టాల్లో ఉన్న, భారములతో, అశాంతి లేక సమాధానంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నావు. కాబట్టి ఈ గ్రామ ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభువా అయ్యా ఇదిగో నేను నాయన తెలుసుకునే కృపను దయచేయండి. గ్రామ ప్రజలందరూ నాయన ప్రాణం పెట్టిన దేవుడు యేసు ప్రభు అని అయ్యా వారందరూ తెలుసుకుని ప్రభువా నాయన అయ్యా తండ్రి నీ దగ్గరికి వచ్చే కృప ఈ గ్రామ
ప్రజలందరికీ దయచేయమని బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభా. ఏ సమస్యలు ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు రక్షించి కాపాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.